నేను పేరు పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు. యాప్ పెట్టిందట, యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పి విన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలివి. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాప్ల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక విచిత్రమైన విషయం, పైన ఢిల్లీలో బడేబాయి ఉన్నాడు కదా, బడేబాయి, ఆ బడేబాయిని చోటేబాయి నకలు కొడతాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో కిసాన్ యాప్ అని తెచ్చింది ఒకటి, కిసాన్ కపాస్ యాప్ అని, దాన్ని పత్తి రైతుల కోసం పెట్టింది. అందులో నేను ఆదిలాబాద్ పోయినా ఒకరోజు, ఆదిలాబాదు ముదోలా ప్రాంతంలో పోతుంటే మనం బయలుదేరినాక భయపడి అప్పటిదాకా ఉన్న సీలింగ్ను 7 క్వింటాలు సీలింగ్ పెట్టిండ్రు అలా పత్తి రైతులకు, అది ఎత్తేసి మళ్ళా కొనుడు మొదలు పెట్టింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు చేస్తున్నా, మోడీ అంతటోడే దిగొచ్చిండు రైతుల దెబ్బకు. 4 నల్ల చట్టాలు తెచ్చి రైతుల గొంతు కొయ్యాలని చూస్తే ఢిల్లీని చుట్టుముట్టి దిగ్బంధించి మోడీ సంవత్సర కాలం తర్వాత క్షమాపణ చెప్పేటట్టు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఉండే రైతన్నలది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇక మీకు కొనుగోళ్ల గురించి అయితే నాకంటే బాగా మీకే తెలుసు. మక్కలు కొనేటోడు లేడు, జొన్నలు జోకేటోడు లేడు, వడ్లు కొనేటోడు లేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి, అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఇంకొక మాట, ఇలా వడ్లు కొనే తెలివి లేదు, మక్కలు కొనే తెలివి లేదు. ధాన్యం కొనండి సారు అని ఇవాళ రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బాధ అవుతుంది మాకు. రైతుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? కరోనా ఉన్నప్పుడు కూడా 7,000 సెంటర్లు పెట్టి కేసీఆర్ కొన్నాడు కదా, ఏం రోగం పుట్టింది మీకు అని ఇవాళ రైతులు అడుగుతున్నారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ రెడ్డి సంగతి నాకంటే బాగా మీకే ఎరక. ఆయనకి ఎమ్మెల్యేలను కొనుడు తెలుసు, 50 లక్షలు సంచుల మోసుడు తెలుసు, 50 లక్షలు పట్టుకపోయి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, కానీ ధాన్యం కొనుగోలు చేసే తెలివి లేదు. బస్తాలు మోసే, పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు, ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా ఎవరికన్నా? ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్సు, బక్వాసు. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి, మక్కలకు, జొన్నలకు, కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు. వడ్లకన్నారు, తర్వాత సన్న వడ్లకన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నాలలో కూడా కట్టింగులు పెడుతున్నారు. 29 రకాలను మొదలన్నారు, ఇప్పుడు 8 రకాలు అంటున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, 1200 కోట్లు బాకీ ఉన్నాడు. ఇక మీకు తెలుసు, ఆయన మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి బోనస్ సంగతి అంటే ఏమంటాడు? మీ లాగుల తొండలిడుస్తా, నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇటువంటి చిల్లర చిచోర మాటలు తప్ప పనికొచ్చే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే
పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపి నెరుగున విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పిండు వేమన శతకంలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిండ్రు, అది కూడా బోగస్ అయిపోయింది. ప్రతి కూలికి నెలకు 1000, ఏడాదికి 12,000, మొత్తం 15,000 కోట్లు బాకీ ఉన్నారు, మర్చిపోవద్దు. ఇక ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. పైన బడేబాయి చెప్పినట్టు కింద చోటేబాయి ఆడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా, నా ప్రాణం పోయినా పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణం కూడా వదులుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, సంతకం పెట్టిండు. మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్ పెడతారట, అటెనక మీ బాయిల కాడ పెడతారు. దీన్ని ఎదుర్కోకపోతే, దీన్ని వదిలించుకోకపోతే, ఇప్పుడు కొత్తగా 3వ డిస్కం పేరిట జరుగుతున్న నాటకాన్ని రైతన్నలు పసిగట్టకపోతే మునిగిపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా ముందే అప్రమత్తం చేస్తూ ఉన్నా. మరి దయచేసి మా అన్నలందరినీ, రైతన్నలందరినీ నేను ఒకటే కోరేది, ఒక్క మాట నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ కూడా. ఒక్క మాట మీరు చెప్పాలా, వీళ్ళ పాలన ఎక్కువ రోజులు ఉండదు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మొక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాతర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కాడ కేంద్రంలా మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై జవాన్,
జై జవాన్.